కోయిన్సైడ్ అయిపోతుంది. ఈ లైన్ దీంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. ఇది ఏ, ఇది బి, ఇది బి. ఓకేనా? 90 degrees, ఇక్కడ 90 degrees. ఇది హైపాట్నూస్, ఇక్కడ ఉంటుంది హైపాట్నూస్, అది కూడా 1 యూనిట్ అనమాట. జాగ్రత్తగా వినల్లా. ఇప్పుడు ఇది హైపాట్నూస్ ఉంది, ఇది 1 యూనిట్ గా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైనే కదా దీంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. ఆ హైపాట్నూస్ కూడా 1 యూనిట్, అంటే దాంట్లో కోయిన్సైడ్ అయిపోయింది అనమాట. దాన్ని నేను అడ్జస్ట్ చేస్తూ ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ యాంగిలే ఫామ్ కాలేదంటే 0 degrees, అది కోయిన్సైడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను సైన్ 0 degrees క్యాలిక్యులేట్ చేస్తాను. సైన్ 0 అంటే ఇది అక్యూట్ యాంగిల్, ఇప్పుడు ఏ దగ్గర అక్యూట్ యాంగిల్ ఇది. అప్పుడు దీనికి యాక్చువల్గా అయితే ఆపోజిట్ సైడ్ బై, ఇది ఆపోజిట్ సైడ్ అనమాట. ఇది ఆపోజిట్ సైడ్ బై హైపాట్నూస్ అని అర్థం. ఓకేనా? ఆపోజిట్ సైడ్ బై హైపాట్నూస్. ఇక్కడ ఆపోజిట్ సైడే లేదు నాన్న, ఇక్కడ దెర్ ఇస్ నో ఆపోజిట్ సైడ్ హియర్. సో వెన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ మీన్స్ ఇట్ కెన్ బి, ఐ మీన్ ఇక్కడ యాంగిల్ ఫామ్ చేస్తే అక్కడ ఆల్టిట్యూడ్, ఐ మీన్ ఇక్కడ వర్టికల్ లైన్ వస్తుంది అనమాట యాంగిల్. అప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది సమ్ మెజర్ వస్తుంది. అక్కడ ఇది మూవ్ అవ్వట్లా, ఇది అక్కడే ఉంది. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ 0, అది ఆపోజిట్ సైడ్ ఇక్కడ లేదు నాన్న. చూడు, ఒకవేళ ఇలా ఉన్నట్లయితే ఇది ఆపోజిట్ సైడ్ మెజర్ వచ్చేది. మరి ఇక్కడ లేదనమాట, అదే దీంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. కోయిన్సైడ్, దెర్ ఇస్ నో ఆపోజిట్ సైడ్ హియర్, సో ఇట్ విల్ బి 0. దెన్ హైపాట్నూస్, ఈ హైపాట్నూస్ ఉందే దీని వాల్యూ దీంట్లో కోయిన్సైడ్ అయిపోయిందంటే దాని వాల్యూ 1 అని అర్థం. ఇప్పుడు ఈ హైపాట్నూసే ఇందులో కోయిన్సైడ్ అయిపోయింది, దాని వాల్యూ 1 యూనిట్. 0 బై ఎనీథింగ్ ఈస్ 0, ఇది సైన్ 0 వాల్యూ. ఇది బాగా మంచి కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు ఇక్కడ యాంగిలే లేదు, దీంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్ అనేది ఫామ్ కాలేదు. అప్పుడు ఆపోజిట్ సైడ్ వాల్యూ లేదంటే దాని వాల్యూ 0 అని, మెజర్ ఆఫ్ దట్ ఆపోజిట్ సైడ్ ఈస్ 0 బై హైపాట్నూస్ ఈస్ కోయిన్సైడ్ with this side AB only, so that its value is 1 unit. I have to consider that 1 unit. Then 0 by anything is 0, sin 0. Then cos 0, cos 0 ఏంటంటే అడ్జసెంట్ సైడ్, ఇక్కడ AB, ఇది అడ్జసెంట్ సైడ్ AB 1 యూనిట్. ఇప్పుడు ఇక్కడ వస్తుంది హైపాట్నూస్, అది కోయిన్సైడ్ అయ్యి, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ తో మనకు పని లేదు, ఇది అడ్జసెంట్ సైడ్. చూడు, ఇది అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు నేను కోయిన్సైడ్ అయిపోతున్నది హైపాట్నూస్ కూడా 1, ఎందుకంటే దాంట్లో కోయిన్సైడ్ అయిపోతాను. 1 by 1 అంటే 1, ఇది 1. ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేంటిది ఏ, ఇది బి, ఇది సి అన్న. ఈ ఏసీ కూడా దీంట్లో కోయిన్సైడ్ అయిపోతుంది. ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపాట్నూస్. ఓకేనా? ఇది ఆపోజిట్ సైడే లేదు, దీంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. అది 1 యూనిట్ బై 1 యూనిట్ ఈస్ నథింగ్ బట్ 1 యూనిట్. అలాగే tan 0 అంటాడు, tan 0 degrees. tan 0 అంటే అప్పుడు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఇక్కడ అసలు లేదనమాట, దాని వాల్యూ ఏమనుకోవాలా, 0. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడే ఫామ్ కాలేదు, ఇది 0 degrees అన్నప్పుడు. బై అడ్జసెంట్ సైడ్ ఏంటి, 1 యూనిట్. ఓకేనా? సో 0 by anything is 0, ఇది tan 0 0. So I got that all the values of, trigonometric ratio, not all the values. I taken that the values of different trigonometric ratios based on the 0 angle. అంటే అర్థం ఏంటి, సైన్ 0 0 ఎలా వచ్చింది, కాస్ 0 1 అని ఎలా వచ్చింది, tan 0 అనేది 1 ఎలా వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందనా? ఏమైనా డౌట్ ఇందులో? నో డౌట్ సార్. మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ ఓకేనా? ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇఫ్ దెర్ ఈస్ నో అక్యూట్ యాంగిల్ మీన్స్, ఇక్కడ అక్యూట్ యాంగిల్ అనేది మెజర్ లేదు, 0 అంటే ఇది దీంట్లో కోయిన్సైడ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ఆపోజిట్ సైడ్ హియర్, అంటే దానికి రీచ్ అవుతా ఉంటుంది, ఏబికి రీచ్ అవుతా ఉంటుంది, అప్రోచెస్ టు ఏబి. ఈ ఏసీ అనేది ఇట్ అప్రోచెస్ టు ఏబికి దగ్గరగా వస్తూ ఉంటుంది. వచ్చేసి దీంట్లో కోయిన్సైడ్ అయిపోతే అప్పుడు ఈ అక్యూట్ యాంగిల్ వాల్యూ 0 degrees అని. అప్పుడు 0 degrees అయితే సైన్ 0 అన్నట్లే ఆపోజిట్ సైడ్ బై హైపాట్నూస్. యాక్చువల్లీ ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఫామ్ కాదు, దాని వాల్యూ 0, దాని దెర్ ఇస్ నో మెజర్. హైపాట్నూస్ విల్ బి, ఇక్కడ దీంట్లో ఏదైతే కోయిన్సైడ్ అయిపోయిందో అదే హైపాట్నూస్ బై 1. is 0 by anything is 0, and then cos 0 is nothing but adjacent side by hypotenuse. ఇక్కడ adjacent side ఏంటి, AB, and then what it will be coincide that hypotenuse measure is also same.
1 by 1 is nothing but 1. Cos 0 value 1. And tan 0 be opposite side by adjacent side. Opposite side, well, there is no form of that opposite side when it is 0 degrees. Then opposite side value 0 by adjacent side value is 1. 0 by anything is 0. So finally we get that sin 0 0, cos 0 1, tan 0 0. Next 90 degrees angle. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ 90 degrees. ఫైనలీ 90 degrees. ఇప్పుడు ఏంటి 90 degrees అంటే, ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా 90 degrees అయినప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఏ, ఇది బి, ఇది సి అని అర్థం. సో ఈ యాంగిల్ అనేది 90 అయిపోవాలి. మీకు అర్థమవుతుందా? ఈ యాంగిల్, అక్యూట్ యాంగిల్ అనేది ఏమైపోవాలా? 90 degrees. అంటే ఇది దీనికి అప్రోచ్ అవుతుంది, దీనికి ఈ సైడ్ లేకుండా చేస్తాను. ఇది యాక్చువల్లీ 1 యూనిట్, ఇది 1 యూనిట్. ఇక్కడ కూడా 1 యూనిట్ అని తీసుకుందాం. ఇప్పుడు నేను ఈ అక్యూట్ యాంగిల్ 90 degrees కావాలా, దీనికి దగ్గరగా రావాలా అంటే ఇట్లా నిటారుగా వచ్చేదానికి ట్రై చేస్తాను. ఇలా వచ్చింది అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చింది, ఇంకొంచెం దగ్గరకు వచ్చింది అనుకున్నాం, ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, మరి ఇంకా దగ్గరకు వచ్చేస్తే రీచ్ అయిపోయింది దాంట్లోకి. ఇప్పుడు రీచ్ అయిపోయింది, అర్థమవుతుంది. దీంట్లో 90 degrees. ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఉన్న ఏబి, ఇది ఏబి, ఇది సి, ఇది యాక్చువల్లీ సి. ఈ ఏ అనేది దీంట్లో కోయిన్సైడ్ అయ్యి ఏబి రెండు ఒకటే అనమాట. ఏబి కోయిన్సైడ్ అయిపోయినాయి 90 degrees. అది అర్థమవుతుందా? దీని వాల్యూ 1 కోయిన్సైడ్ అయిపోయింది, అది కోయిన్సైడ్ అయిపోయింది. హైపాట్న్యూస్ 1. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు sin 90 అని తీసుకుంటాను, sin 90 అని తీసుకుంటాను. sin 90 అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇది సి, ఆపోజిట్ సైడ్ ఏంటి? యాక్చువల్లీ ఇది బిసి బై అడ్జసెంట్ సైడ్. అంటే నేను దేన్నైతే కోయిన్సైడ్ చేశానో, నేను దేన్నైతే కోయిన్సైడ్ చేసినానో అదే బీసీ అనమాట. దాంట్లో కోయిన్సైడ్ అయిపోయింది బీసీ, ఇది ఏబి నైనా సారీ. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1 by 1. అంటే ఇది కోయిన్సైడ్ అయింది, ఇది ఇందులో కోయిన్సైడ్ అయిపోయింది. ఇట్లా అది దానికి రీచ్ అవుతుంది 90 degrees, దాంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. ఓకేనా? sin 90 వాల్యూ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ అదే, అడ్జసెంట్ సైడ్ అదే. 1 by 1 ఇస్ నథింగ్ బట్ 1. అలాగే cos 90 ఇక్కడ ఏంటి? అడ్జసెంట్ సైడే లేదు ఇక్కడ. దెర్ ఇస్ నో అడ్జసెంట్ సైడ్ హియర్. there is no adjacent, already it will be coincide with the opposite side. అప్పుడు అడ్జసెంట్ సైడ్ లేదు నాన్న. అప్పుడు ఏమనుకోవాలంటే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే 0 బై హైపాట్న్యూస్ వాల్యూ 1 అనమాట. ఇది sin 90 కదా నాన్న. హైపాట్న్యూస్ బీసీ బై ఏసీ 1 by 1 is nothing but 1. ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ దాంట్లో కోయిన్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ cos 90 అంటే అడ్జసెంట్ సైడ్ వాల్యూ అసలు లేదు ఇక్కడ. దెర్ ఇస్ నో అడ్జసెంట్